నమస్కారం 37 న్యూస్ ఛానల్ కి స్వాగతం. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం ఘంటసాలపాలెం గ్రామంలో కొక్కిలిగడ్డ సుబ్బారావు గురుభవాని ఆధ్వర్యంలో భవానీ ఇరుముడుల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నవంబర్ 22వ తేదీ నుండి జనవరి 6వ తేదీ వరకు 41 రోజులు మండల దీక్ష పూర్తి చేసుకుని ఇరుముడి కార్యక్రమం నిర్వహించారు. మేళతాళాలతో ఘంటసాలపాలెం నుండి విజయవాడ కనకదుర్గమ్మ గుడికి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భవానీ దీక్షా పరులు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వెళ్ళిపోండి, మీ పని మీదే. శంకరి దుర్గా శ్రీకాళి మాతవే అభిషేకం
జయాభిషేకం జయాభిషేకం దేవికే జయాభిషేకం దేవికే జయాభిషేకం దేవికే దేవికే జయాభిషేకం దేవికే జయాభిషేకం జయాభిషేకం దేవికే జయాభిషేకం దేవికే జయాభిషేకం దేవికే జయాభిషేకం దేవికే జయాభిషేకం దేవికే జయాభిషేకం దేవికే బాగానే కొంచెం వెనక్కి
భవాని గురుభావని పేరు చెప్పండి. కుక్కలగడ్డ వెంకట సుబ్బారావు. ఎప్పుడు తీసుకున్నారు ఈ దీక్ష? కార్తీక మాసం 22వ తారీఖు నుండి ఆ. జనవరి 6వ తారీఖు వరకు ఎన్ని రోజుల దీక్ష? 41 రోజు మండల దీక్ష. మండల దీక్ష. ఇప్పుడు ఇది ఎక్కడ నుండి ఇరుముళ్ళు కట్టుకుని ఎక్కడి వరకు బయలుదేరారు మీరు? ఘంటసాల పాలెం దగ్గర నుండి విజయవాడకి అమ్మవారికి ఇరుముళ్ళు చెల్లింపు జరుగుతుంది. ఓకే, మీ గురువు గారి గురించి ఎవరన్నా ఏమైనా చెప్తారా? అలా ముందురా. మా గురువు గారి పేరు కె సుబ్బారావు. ఇలాంటి గురువు గారు ప్రతి ఒక్క దీక్ష తీసుకునే భవానీలకు చెందాలని ఆశపడుతున్నాం. ఎందుకంటే ఏ విషయాన్నైనా తెలియపరిచే విషయంలో పర్టికులర్గా దాన్ని తెలియపరచడం కానీ, ప్రతి భవానీకి ఎలా ఉండాలి, ఏం చేయాలి అని చెప్పడం కానీ చాలా వివరంగా చెప్తారు. పూజా విధానంలో కూడా టైం టు టైం ఎగ్జాక్ట్లీ టైం ప్రకారం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు పూజ, కుంకుమ పూజ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి మనిషికి గురువు దైవం అన్నట్లు మంచి గురువుని ఎంచుకోవాలి. కాబట్టి ఇలాంటి గురువు దొరకాలని ఆశిస్తున్నాం. జై భవానీ, జై భవానీ.